కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తునకు సంబంధించి హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వం గాని ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని ప్రకటించింది సిబిఐ. అందుకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని అభిప్రాయపడింది. అదనపు ఎస్పీ, 3 డీఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు సిబ్బంది కావాలని సిబిఐ కోరింది. ఈ విషయంలో ఫిబ్రవరి 2న మరోసారి విచారణ చేయనుంది హైకోర్టు. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తునకు సంబంధించి హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో కీలక వ్యాఖ్యలైతే చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి అక్రమాలపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్కు సంబంధించి విచారణ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో సిబిఐ అధికారులకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా తమ యొక్క కంప్లైంట్ను పరిగణలోకి తీసుకోకుండా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అక్రమాలపైన సిబిఐకు కేసును అప్పగించాలంటూ కూడా రామ్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి పిటిషన్కు సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టు విచారణ జరిపిన తర్వాత సిబిఐకి నోటీసులు జారీ చేయడం జరిగింది. సిబిఐ తన కౌంటర్ కూడా వేయడం జరిగింది. తన కౌంటర్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా పేర్కొన్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపైన విచారణ జరపాలి అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే హైకోర్టు కానీ ఆదేశిస్తే మేము విచారణ జరపడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా సిబిఐ తన కౌంటర్లో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశాలు కనపడుతున్నాయి. తమకు తామే కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అధికారం కానీ పరిధి కానీ తమకు లేదని, ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ పోలీస్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అక్రమాలకు పాల్పడినా లేదా బ్యాంకులకు సంబంధించి లోన్స్ తీసుకొని మోసాలకు పాల్పడినటువంటి సమయంలో మాత్రమే తాము ఇన్వెస్టిగేషన్ చేస్తామని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్రమాలపై విచారణ జరపాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ హైకోర్టు కానీ ఆదేశాలు ఇస్తే తాము విచారణ జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని స్పష్టంగా తమ కౌంటర్లో కూడా పేర్కొన్నటువంటి అంశాలు. మరోవైపు కౌంటర్లో మరొక కీలకమైనటువంటి అంశాన్ని పేర్కోవడం జరిగింది. విచారణ జరపాలంటే తమకు మౌలిక వసతులు, తర్వాత సదుపాయాలు కల్పించాలని, మరోవైపు ఇన్వెస్టిగేషన్ కోసం రాష్ట్ర పోలీసులను కూడా తమకు కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా తెలంగాణ హైకోర్టుకు ఇప్పటికే సిబిఐ అధికారులు కౌంటర్ రూపంలో నివేదించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకు గాను ఒక అడిషనల్ ఎస్పీతో పాటు 3 డిఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లతో పాటు 4 ఎస్ఐలను తమకు కేటాయించినట్లయితే ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగినటువంటి అక్రమాలపైన విచారణ జరుపుతాము. వీటికి సంబంధించినటువంటి మాకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ద్వారానే ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సిబిఐ తన కౌంటర్ కాపీలో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశాలు కూడా కనపడుతున్నాయి. ఫిబ్రవరి 2వ తారీఖున సిబిఐ వేసినటువంటి కౌంటర్ పైన మరోసారి విచారణ జరిపిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణంపై జరిగినటువంటి అక్రమాలపైన కేసును సిబిఐకి అప్పగిస్తుందా లేదా అనేది మాత్రం ఫిబ్రవరి 2వ తారీఖున తెలంగాణ హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే సిబిఐను కూడా ఇందులో పాటించేశారు కాబట్టి సిబిఐ తన కౌంటర్లోని ఈ అంశాలన్నీ కూడా పేర్కోవడం జరిగింది. కాబట్టి సిబిఐకి అప్పగిస్తుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి మరి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ తెలంగాణ హైకోర్టు సిబిఐకు కేసును అప్పగించకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అక్రమాలపైన సిబిఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఈ కేసు విచారణ తర్వాత, ఈ పిటిషన్ విచారణ ముగించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే పిటిషనర్ లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా తెలంగాణ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది కాబట్టి సిబిఐకి నోటీసులు జారీ చేసింది. సిబిఐ కూడా తన కౌంటర్ రూపంలో అంశాలన్నింటినీ కూడా కోర్టు ముందు పెట్టింది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది అనేది మాత్రం ఫిబ్రవరి 2వ తారీఖున ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.